రాంబాబు గారు లెజెండరీ పర్సన్ అన్ని వేరియస్ విభాగాల్లో. ఆయన కొడుకుగా ఆయన్ని చూస్తూ మీరు నేర్చుకుని మీ లైఫ్‌లో ఆచరిస్తున్నవి ఫాలో అవుతున్నా అంటే ఏం చెప్తారు? ఎవరిని మోసం చేయకూడదండి. దట్స్ థంబ్ రూల్. హ్మ్. ఎవరిని మోసం చేయకూడదు. హ్మ్. అండ్ నీతిగా, న్యాయంగా తప్పు చేయనంత వరకు తలెత్తుకొని నిలబడాలి. యెస్. తప్పు చేస్తే భయపడాలి. ఆయనే చిన్నప్పటి నుంచి చెప్తారు, బయటే హ్మ్. చెప్తారు. హ్మ్. తప్పు చేస్తే భయపడాలి. హ్మ్. తప్పు తప్పు చేయకపోతే చేయనంత వరకు భయపడక్కర్లేదు. భయపడకూడదు. హ్మ్. గౌరవం ఇవ్వాలి గానీ భయపడకూడదు. హ్మ్. సో, అది గట్టిగా నమ్మాను. అలాగే ఉంటాను. యెస్. లాస్ట్ వరకు గూడా అలాగే ఉంటాను. ఎంత లేదన్నా కూడా ఎక్కువగా డాటర్స్ అనేవాళ్ళు నాన్న కూచీలు. హ్మ్. మరి మీ ఇద్దరు పిల్లల్లో మనోజ్ అంటే ఎవరు ఎక్కువగా పొసెసివ్‌గా ఫీల్ అవుతారు? బాబు, బాబు ఎక్కువ బాబు పొసెసివ్. ఎక్కువ. హ్మ్. బాబు నేనంటే మేమిద్దరం ఎక్కువ ఫ్రెండ్స్ లాగా అయిపోయాం ఇంకా. ఓకే. నాకు పార్ట్నర్ నా గేమ్స్ అన్నా, ఇదన్నా. హ్మ్. సో, హి ఈస్ మై బడీ ఇప్పుడు. హ్మ్. నేను అతనితో షటిల్ ఆడట్లేదు, బాస్కెట్ బాల్ ఆడట్లేదు. చిన్నప్పుడు "అరేరేయ్! ఇప్పుడు ఆడలేనురా అవన్నీ నాకు ఇంట్రెస్ట్ లేదురా. నాకు బాస్కెట్ బాల్ రాదు. నాకు దొరికిన టైంలో అది ఆడుకుంటానురా" అని చెప్పుకుంటూ ఉంటాను. ఆ! సో, నేను ఎప్పుడు ఆ కమ్యూనిటీ క్లీన్ చేసి ఇప్పటివరకు బాబు వాలీబాల్ ఆడేది చూడలేదు నన్ను. హ్మ్. నేను ఎప్పుడైనా ఫ్రెండ్స్‌తో బయటికెళ్తానో అప్పుడు తీసుకెళ్ళా. మరీ హ్మ్. చిన్న పిల్లోడు గదా! అదే. సో, ఎప్పుడు బాబు ఆడుతుంటే బాబుతో ఎళ్లి కూర్చొనున్నాను గానీ, ఎప్పుడైనా క్రికెట్ ఆడుతున్నాం ఇద్దరం బాగా. హ్మ్. హ్మ్. సో, క్రికెట్ ఆడుతున్నాము, వాలీబాల్. ఒకరోజు ఏం చేశాడు, వాలీబాల్‌లో నన్ను చూసాడు ఆడడం. హ్మ్. అంటే మా వాడి నాన్నలో ఇంత పిచ్చుందా అనేది చూసాడు వాలీబాల్ ఆడేట చూడట అని ఆ! అయిపోతా నేను. అరస్ ఆ! ఆడుతూ ఎగిరెగిరి స్మాష్‌లు కొడుతుంటే, హ్మ్. ఓహో! వీడికి ఇంతుందా టాలెంట్ అనుకున్నాడాడు. చూసి నాన్న నేను ఆడాలని దూరుతూ ఉన్నాడు. ఆ! నేను బయటికెళ్ళిపోయి నిలబెట్టేస్తున్నాను. నో నాన్న పెద్దోళ్ళు ఆడుతున్నారు దెబ్బ తగులుతుంది. హ్మ్. వాలీబాల్ కదా చేతులు తగులుతాయి నాన్న వేళ్ళు నాన్న నా హ్మ్. వేళ్ళే చూడించి వాలీబాల్ ఆడి ఇరిగిపోయాడు. హ్మ్. ఇంతే నాన్న ఇరి పోతాయి వేళ్ళు పోతాయి నాన్న వద్దు వద్దంటే, హ్మ్. ఒకరోజు ఇలా మీటింగ్స్ ఉంటే బయట సౌండ్ వస్తుంది. దప్ హ్మ్. దప్పని సౌండ్ వస్తుంది. నేను బయటికెళ్ళి గెస్ట్ వస్తే బయటికి పంపించేది కిందకెళ్తే హ్మ్. పార్కింగ్‌లో ఆడుతున్నాడు. హ్మ్. వాలీబాల్ ఆడుతున్న అందరూ స్టాఫు మా స్టాఫ్‌లో గూడా ఎవ్రీబడి వెరీ గుడ్ స్పోర్ట్స్ మెన్ ఉన్నారు ఓకే. చాలామంది. సో, వాళ్ళు ఆడుతూ ఉంటే ఏం చేస్తున్నారు అంటే, నాన్న చూడు ఐ లెర్న్డ్ వాలీబాల్ అని హ్మ్. సర్వ్ చేసి స్మాష్‌లు కొట్టేస్తున్నాడు. 7 ఇయర్స్ ఓల్డ్ అండి. నాకు ఆ! ఏం చేయాలో అర్థం కాలేదు. నాన్న అంటే, "అవి సూపర్ ఆడుతున్నావు" అని ఎళ్లి కౌగిలించుకొని ఎత్తేసాను. నా గేమ్ నేర్చుకుని ఎలా ఏ అంటే, "నువ్వు సో చూసి. దట్" చూసి వీళ్ళతో ఆడుతున్నాను డైలీ హ్మ్. నేర్పి ఓహ్! అంటే, ఓకే. ఎందుకు నాన్న అంటే, "నాకు నీతో ఆడాలని ఉంది. కెన్ యూ పుట్ మీ ఇన్ యువర్ టీమ్" అన్నాడు. సూపర్. కొంచెం అయ్యో! తందానేనా నిన్నన్నావు అనుకోని ఇది కరిగిపోయి ఇక చాలా నాకు ఇంకో ఇద్దరు పిల్లల్ని పిలిచి ఉండరా ఒక పిల్ల గ్యాంగ్‌ని రెడీ చేశాను వాలీబాల్‌కి. ఓకే. ఓకే. అండ్ వాలీబాల్ మా పెద్దోళ్ళందరితో పాటు ఆడేస్తున్నాడిప్పుడు. ఓకే. ఓకే. సరే. మరైతే పాప రియాక్షన్ ఏముంటది? అతనితో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నప్పుడు? ఈమె జోన్‌లో ఈమె ఉంటదా? ఆమె జోన్‌లో అలా ఉంటది. మేము స్పోర్ట్స్ ఆడతాం గదా! వాళ్ళ అమ్మ, వాళ్ళ హ్మ్. ఆవిడ వాకింగు. వాళ్ళ 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 జోన్‌లో. గోల వాళ్ళుంటారు. మళ్ళీ నేనెళ్ళినప్పుడు మాత్రం దానికి ఫేవరెట్ కూడా నానే. ఆ! నేను కనిపియకపోతే నాన్న జపం. హ్మ్. కొంతకాలం క్రితం ఏంటంటే 'మనోజ్' గారొస్తుంటే 'మనోజ్' గారు మాత్రమే స్పాట్ లైట్‌లో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ స్పాట్ లైట్‌ని అలా కొంచెం పక్కకు తిప్పితే 'మౌనిక' గారు, కొంతేమో 'దేవసేన', కొంత 'ధైర్యం' వీళ్ళు కూడా షేర్ చేసేసుకుంటున్నారు మీతో పాటు. ఎలా అనిపిస్తుంది? హ్యాపీ అండి. కుటుంబం గదా! ఆ! ఆహ్, ఏదైనా మా నలుగురిలోనే పంచుకోవాలి. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. హ్మ్. దట్స్ హౌ లైఫ్ ఈస్ డిజైన్. హ్మ్. ఆహ్, వైఫ్ గుండె దగ్గరుంటుంది. పిల్లలని ఒంటి మీదుంటారు. యెస్. సో, యెస్. ఎప్పుడు నీ దీంట్లో దే ఆర్ ద పీపుల్ యూ నీడ్ టు ప్రొటెక్ట్. నిన్ను యెస్. యెస్. నమ్ముకొని యాహ్! వచ్చిన వాళ్ళు. హ్మ్. సో, ఒక మగాడిగా ప్రతి ఒక్కరు దే షుడ్ ప్రొటెక్ట్ దేర్ వైఫ్ అండ్ చిల్డ్రన్. యెస్. అంటే రీసెంట్‌గా అమ్మ కూడా వచ్చినట్టున్నారు గదా! అవును. ఏమన్నారు ఆవిడ సినిమా అమ్మ చూసిన? ఎప్పుడూ వస్తూ ఉంటారండి. ఆ వీడియో బయటకొచ్చిందని అందరూ రీసెంట్‌గా వచ్చారు. చెప్తేనే తెలుస్తాయి కొన్ని కొన్ని విషయాలు. అవునవును. హ్మ్. హ్మ్. అమ్మ రెగ్యులర్‌గానే వస్తాయి. ఎప్పుడన్నా వస్తారు. రాక అమ్మ, అక్క వీళ్ళందరూ మా ఇంట్లో హ్మ్. ఆళ్ళు రెగ్యులర్‌గా ఉండు. నన్నొదిలి వాళ్ళు ఉండలేరు. నేను ఉండలేను. యెస్. యెస్. సో, అందరూ మా అత్తలు, మా ఊర్లో అందరూ బాబాయిలు, పిన్నిలు అందరూ వస్తారు ఎవరి ఇంటికి. అదోకే. ఆ రోజు అదొక్క వీడియో బయటకొచ్చింది కాబట్టి అందరూ ఓహ్! ఫస్ట్ టైమ్ ఇంటికొచ్చారు. వచ్చారు. నేను ఫస్ట్ టైమ్ ఓకేలే అనుకోండి. ఓకే. యాహ్! యాహ్! నేను రిలీజ్ టెన్షన్‌లో ఇప్పుడొచ్చి దానికి యాహ్! ఎక్స్‌ప్లనేషన్ ఏమి ఇస్తాం సరే ఓకే అనుకోండి యెస్. అని వదిలేసాను. యెస్. ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను.